హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీషిత కిచెన్. నేను మీరవలి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెద్ద రొయ్యల కర్రీని ఎలా చేయాలో చూద్దాము. ఈ రొయ్యలు అనేటివి నేను పైన ఉన్న పొట్టు అంతా క్లీన్ చేసి తీసుకున్నాను. ఫైనల్గా మనకు ఇలా అవుతాయి. ఈ రొయ్యలను మంచిగా ఒక పసుపు కొంచెం ఉప్పు వేసి కడిగి తీసుకోవాలి. రొయ్యల కర్రీ కోసం సన్నగా తరిగిన టమాటోస్ అండ్ ఆనియన్స్ తీసుకోవాలి. ఈ కర్రీ కోసం ముందుగా ఇట్లా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్టీగా వస్తుందండి. మీకు నచ్చితే ఆనియన్స్ని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేస్తే బాగుండదండి. ఆనియన్స్ వేసాక ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయాలి. వేస్తే ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఆనియన్స్ని వేగనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఆనియన్స్ని మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత సన్నగా తరిగిన మనం టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇవిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీకు వీలైతే, కానీ నేను టమాటాని చిన్నగా తరిగి వేసాను. అలా చేస్తేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా వీటిని రెండింటిని కుక్ చేసుకోవాలి. మనం వెంటనే పసుపు వేయకూడదండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న రొయ్యలని వేసుకుందాము. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రొయ్యలు వేసాక ఒక 5 మినిట్స్ నిదానంగా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. రొయ్యల కర్రీ చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా కలిపాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. మనకు కొంచెం ఇలా వాటర్ పోస్తే గ్రేవీ లాగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి. చూసారా గ్రేవీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇందులోకి నేను పచ్చి ధనియాల పొడిని వేసాను అండ్ కొంచెం జీలకర్ర పొడి వేసాను, కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది చూసారా ఎలా తయారైపోయిందో మనకు ఫైనల్గా. ఇలా అన్నీ వేసినాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా. ఇలా ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం గరిటెతో అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే విధంగా ఈ కర్రీ నేను ప్రిపేర్ చేశానండి. కొత్తిమీర వేసాక ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా రొయ్యలకి బాగా పడుతుంది. చూసారా గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.